సీఎం రేవంత్ సింపతి గేమ్ మీ సర్కారు బతుకంతా గింతే అయిపోయింది. సింపతి గేమ్లు ఆడడం, బ్లాక్ మెయిలింగ్ గేమ్లు ఆడడం, అబద్ధాలు ఆడడం. ఇక్కడికి గిదైతే ఇజ్జది పోయే కథలే. 4,50,000 ఇల్లు ఒకటి, 4,50,000 ఇల్లు ఒకటి, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనేది సిగ్గుపోయే కథ. అసలు చింతగింజ సిగ్గు లేదా అని అంటే నాకెక్కడున్నది నలుపున్న నాకెక్కడున్నది అన్నదట. గట్లనే ఉన్నది మీ కథ. అసలు మీ మంత్రులకు ఎట్లా అనిపించలేదు నువ్వు మాట్లాడే మాటలకు? వాళ్ళు చెవుల్లో దూదులు పెట్టుకుని వస్తాలో ఏమో. అమ్మో ఈ మాటలు వింటే కనుక ప్రజలు ఎక్కడన్నా పోతే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం అన్నాడు మీ సార్ ఏర్రా అంటే మమ్మల్ని చెప్తూ కొట్టేట్టున్నారు అనుకో. చెవులలో దూదులు పెట్టుకుని వస్తాను. నిన్న పరకాల్లో మీటింగ్ జరిగింది కదా, ఒక్క మంత్రి కూడా అక్కడ ఒక మంచి మాట మాట్లాడుతూ ఎవరు సీతక్క మాట్లాడింది, సురేఖ గారు మాట్లాడిండ్లు, 4-5 మంత్రులు మాట్లాడిండ్లు, ఇటు కరెన్సీ గారి ఆయన బిడ్డ వాళ్ళు కూడా మాట్లాడు. ఏం చెప్పాలో అర్థం కాక ఏదేదో రామాయణం చెప్పుకుంటూ పోతాను. ఒకటి మనం గమనించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ప్రజలలోకి వచ్చి స్పీచ్లు ఇస్తారు కదా, రాష్ట్రానికి మేము ఏం చేస్తామని చెప్తలే. ఎంతసేపు కేసీఆర్ తిట్టడము, బీఆర్ఎస్ తిట్టడము, ఇదే. ఆయన తిడితే హీరోలు అనుకుంటారు, ఆయన తిట్టి జీరోలు అవుతాను మీరు. అది అర్థమైతలేదు. ఇక ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ వాళ్లకు నోటీసులు. తన పేరు లేకున్నా దాని చుట్టూరే రేవంత్ రాజకీయం. తన కోసం అమిత్ షా పోలీసులను పంపారని ప్రచారం. రాష్ట్రానికి నిధులు అడిగితే బెదిరిస్తున్నారని కలరింగ్. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? రేవంత్ రెడ్డి కేసులకు భయపడతాడా అంటూ ఎమోషనల్ డైలాగులు. ప్రజల్లో వ్యతిరేకతతోటే సింపతి డ్రామానా. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు, మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. ప్రతి సందర్భాన్ని అవకాశంగా మలుచుకోవాలి. పెద్దలు ఈ మాటలు చెప్తుంటారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని రాజకీయ రంగు పులుముతున్నారు. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ పదే చెప్పుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందు నుంచి ఇలాంటి పనులు వెన్నెతో పెట్టిన విద్య ఇప్పుడు వాటిని మరింత విస్తృతంగా వాడుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక పొలిటికల్ లీడర్ ముఖ్యమంత్రి అవడం వేరు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ముఖ్యమంత్రి అవడం వేరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ లో ఎన్ని జిమ్మిక్కులు పడాలో, ఎన్ని బ్రోకర్ కథలు పడాలో రాజకీయంగా కూడా గవ్వే పడతాను ఆయన. కాబట్టి ఇలాంటి కథలు పంపుతాను. ఆయనే డైరెక్ట్ చెప్పిన ఫేక్ వీడియో అనేది ఏం చేసిండు, గాంధీ భవన్ వేదికగా అక్కడ ఉన్న సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా ఫేక్ మీడియా చేసింది. దాన్ని నేనే చేపించిన అన్నట్టు, నాకే నోటీసులు పంపించిన అన్నట్టు ఒక సింపతి గేమ్ అడుగుతాను. ఎందుకంటే నేనే లీడర్ని కావాలి, నా చుట్టే రాజకీయం తిరగాలి, నేనే మోడీని కూడా ఎదుర్కొన్నా, ఇక్కడ కేసీఆర్ ఎదుర్కొన్నది నేనే, అక్కడ మోడీని కూడా ఎదుర్కొన్నది నేనే అనే పేరు నాకే రావాలి అని కలరింగ్ ఇచ్చుకుంటాను. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ సింపతి గేమ్లు, ఈ సింపతి కలరింగ్లు ఇచ్చుకుంటే ఆఖరికి అదే ఉరితాడే జైల్లో పడితే ఆగమైపోతావు. సప్రవుకో, నిన్ను పిలిచింది లేదు, నిన్ను అడిగింది లేదు. వాళ్ళు పోయి గాంధీ భవన్కు పోయి లెటర్ ఇచ్చి నోటీసులు ఇచ్చి వచ్చిందట, ఈయనింటికి పోయి ఇచ్చి వచ్చినట్టు చేసిండు.